ఆదికాండము 2:4. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇది. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన లేఖన విద్యార్థులారా, చదవబడిన లేఖన భాగములోని ఒక ప్రత్యేకమైన మాట మీద ఈ దినాన మన ధ్యానమును, మన దృష్టిని లగ్నం చేద్దాం, కేంద్రీకరిద్దాం. ఆ మాట ఏదనగా ఉత్పత్తి క్రమము. ఉత్పత్తి క్రమము. దేవుడైన యెహోవా ఆకాశములను భూమిని సృజించినప్పుడు ఆయన వాటిని చేసిన ఉత్పత్తి క్రమము ఇదే. వరుస క్రమము, ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. దేని తర్వాత ఏది చేశాడు, ఏది ఎప్పుడు చేశాడు, ఏది ఎలా చేశాడు, ఆ క్రమమును గూర్చి ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నేను ఒక విషయాన్ని నిన్న చెప్పాను, మరలా మీ దృష్టికి తెస్తాను, జ్ఞాపకానికి తెస్తాను. ఆదికాండము మొదటి 2-3 అధ్యాయాలను మనం ఇంకా తవ్వుకోవడం మొదలే పెట్టలేదు అని ఒక విచారకరమైన, ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని గత రాత్రి నేను మీతో మనవి చేశాను. బైబిల్ గ్రంథం అనే వజ్రాల గని, బంగారు గని, అపరూప సంపదల గనిని మొదటి అధ్యాయాన్ని కూడా ఇంకా మనం త్రవ్వడం ప్రారంభించలేదు. ఇది చాలా వేదనకరమైన విషయం. ఒకవైపేమో యేసు రాకడ బహు సమీపం, సంఘము ఎత్తబడి క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చుండి యుగయుగములు ఏలవలసిన రోజు బహు సమీపముగా వచ్చేస్తూ ఉంది. అంత బరువైన బాధ్యత మోయడానికి మనం ఇంకా చాలా అనర్హులముగా, పసిబిడ్డలుగా, బలహీనులుగా మిగిలిపోయాము. దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని సింహాసనములకు హక్కుదారులే, అనుమానం లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొంది రక్షణ పొందిన ప్రతి వారు కూడా దేవుని సింహాసనానికి వారసులు, హక్కుదారులు, లీగల్ ఎయిర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అందరూ సమర్థులు గారు. నేను యోగ్యుడను, నేను వారసుడను, నాకు సింహాసనం దక్కాలి అని నీవు కలలు గంటే చాలదు. ఆ ఉన్నతమైన పదవికి తగిన విధంగా మనం ఎదగాలి. ఎలా ఎదగాలో ప్రభు చిత్తమైతే రేపు ఎల్లుండి మనం నేర్చుకుందాం ప్రియులారా. కానీ బైబిల్ గ్రంథములోని మొదటి అధ్యాయముని, 2 అధ్యాయాలనే మనం ఇంకా గ్రహించకపోతే ఇక 66 గ్రంథాలు, ఏమండి, 66 గ్రంథాలలోని అపూర్వ విషయాలను మనము ఇంకా ఎన్ని వేల సంవత్సరాలకు మనం అర్థం చేసుకోగలమో కాస్త అంచనా వేయండి. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకు చెప్పానంటే, క్రైస్తవ సమాజాన్ని అవమానించడానికి కాదు, కార్యోన్ముఖులను చేయడానికి, మోటివేట్ చేయడానికి, ప్రోత్సహించడానికి. సోదరి సోదరులారా, ఇప్పటిదాకా మనం తెలుసుకోలేకపోయాం అని చెప్పడం అవమానించడానికి కాదు. నీకు దేవుడు నీ ఎదుట నీకు సిద్ధపరిచి ఉంచిన అపారమైన సంపదల గని నీ ఎదుట ఉన్నది. తవ్వుకో, స్వతంత్రించుకో. వాక్యములోని వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే విస్తారమైన మహిమ ధననిధిని స్వతంత్రించుకోమని ప్రోత్సహించడానికే ఈ విషయం చెప్పాను. పిల్లరా, బైబిల్ గ్రంథం అంటే అంత చులకనైపోయింది. మనము బైబిల్ గ్రంథమును మనము పరిశోధన చేయడానికి మళ్ళీ ఒక ఫ్రెష్ కమిట్మెంట్, డిటర్మినేషన్, ఒక నూతన నిశ్చయత, నూతన తీర్మానము కలిగి ఉందాం. ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. దేవుడు ఆదాము హవ్వలను సృజించిన వైనము లేక ఆ సంభవము, ఆ కార్యము ఆదికాండములో 2 సార్లు చెప్పబడింది, 2 చోట్ల చెప్పబడింది, 2 వేరు వేరు విధాలుగా చెప్పబడింది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో,
మీలో చాలా మంది గమనించుంటారని నా ప్రగాఢ నమ్మిక. ఇలాగా ఎక్కువ గాఢా పడకుండా మనం ప్రశాంత చిత్తముతో కూల్ మైండ్తో ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయములోని కథనం చూడండి. మొదటి అధ్యాయంలోని సృష్టి కథనం చూడండి. 26 నేనే చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, వారిని సృజించెను. ప్రభువును ప్రియులారా, దేవుడు ఇవన్నీ సృష్టించిన తర్వాత 31వ వచనం చూడండి. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఎప్పుడు 6వ దినమాయెను? నరుని సృజించను, స్త్రీని కూడా సృజించను, పురుషుని గాను స్త్రీని గాను వారిని సృజించి ఆజ్ఞ కూడా ఇచ్చను. 28 చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించను, వారికి ఆజ్ఞ ఇచ్చను. ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకునండి, ప్రతి జీవిని ఏలండి. ఇదంతా చెప్పిన తర్వాత ఆదామును చేశాడు, హవ్వను చేశాడు. చేసిన తర్వాత మీరు పిల్లల్ని కనండి, భూమి నింపండి, భూమిని ఏలండి, అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించి పనులు అప్పగించి పరిపాలకులుగా నియమించాక 6వ దినమాయను. దట్స్ వాట్ ద ఫస్ట్ చాప్టర్ సైజ్. అయితే ఆది కాండము ఇప్పుడు చూడండి దయచేసి 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరి ఇది ఎప్పుడు జరిగింది సార్? నేను తెలియక అడుగుతాను. దేవుడైన యెహోవా అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు చేయుదురు అంటున్నాడు 2:18. అవునా? 1:28లోనేమో అది వరకే ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది. వాళ్ళిద్దరిని ఆశీర్వదించాక ఎన్నో రోజు అయింది? 6వ రోజు. మీరు బైబిల్కు మీరేం గ్రేస్ మార్కులు వేయొద్దు ఏంటి? పరిశోధించడం అంటే మరి ఇదే, ఏదో చదువుకి వెళ్ళిపోవడం కాదు. అక్కడ అలా ఉంది. నెక్స్ట్ చాప్టర్లోనే దానికి క్లాస్ వచ్చింది. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కథనము ఏమిటి? ఆదామును హవ్వను, నరుని నారిని, పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని చేసి మీరు పిల్లల్ని కనండి అయ్యా బాబు, మీరు ఇద్దరు కలిసి భూమిని నింపేసేయండి, జనాభాతో భూలోకంలోని ప్రతి జీవిని మీరు ఏలండి అని చెప్పాక 6వ రోజు అయింది. తర్వాతనంటే ఇక్కడేమో 19వ వచనం చూడండి. 2వ అధ్యాయం 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అంటే భూజంతువులు చేయబడినవి, బాగా వినాలి, భూజంతువులు సృజింపబడినవి, అవి ఆదాము ముందుకు రప్పించబడినవి. ఆదాము వాటికి అన్నిటికీ పేర్లు పెట్టాడు. అప్పటికి ఇంకా ఎవరు లేరు, హవ్వమ్మ లేదు. ఇందులో ఏది నమ్ముదామని నాకు చెప్పండి. ఆదాము హవ్వ ఒక దినమందే చేయబడ్డారా, లేకపోతే ఆదాము హవ్వ వేరు వేరు రోజుల్లో చేయబడ్డారా? ఏది నమ్ముదామో చెప్పండి. దీనికి కొంతమంది మేధావులు ఒక వివరణ చెప్పారు. ఏం వివరణ? అసలు ఆదామును హవ్వను రెండు, ఒక పురుష దేహమును ఒక స్త్రీ దేహమును కలిపి కవల పిల్లలు జోడి అయి పుడతారు చూడు కొంతమంది. తర్వాత ఆపరేషన్ చేసి వాళ్ళని వేరు చేస్తారు.
ముందు ఆదాము హవ్వలను చేసినప్పుడు అట్లా ఉండేదట వాళ్ళిద్దరు. ఆదాము పురుష దేహము, స్త్రీ దేహము హవ్వ రెండు జోడి అయి చేశాడు మట్టిలో నుంచి దేవుడు. తర్వాత ఒకనాడు ఆమెను సపరేట్ చేసి ఆదాముకి ఇచ్చాడట. ऐसा वैसा नहीं हुआ था, ये गलत फहमी है. It did not happen that way. దేవుడు ఆదాము ప్రక్కన ఉన్నటువంటి సంపూర్ణ స్త్రీ దేహమును ఆపరేషన్ చేసి దూరం చేశాను అని లేదు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి జానడంత చిన్న పక్కటెముకను తీసి దానిని స్త్రీనిగా నిర్మించి, ఒకవేళ ఆదామును హవ్వను ఒక దినమే చేశాడు అని మొండికేసి మంకు పట్టు నమ్మాలంటే ఆనాడు చేసిన హవ్వ ఎవరై ఉంటారంటే ఆ పక్కటెముకనే హవ్వ అనుకోవాలి మనం, అంతే తప్ప ఇంకో హవ్వ ఎక్కడ లేదు. అంతేకాక లేఖనాలలో పౌలు కూడా చెబుతున్నాడు. ఏమండి, లేఖనాలలో పౌలు కూడా చెబుతున్నాడు. దయచేసి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చూడండి. 1 తిమోతి 2:13. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిది కారా. ఇక పౌలన్న కంటే మనకు అథారిటీ ఎవరండి లేఖనాల మీద? గమలీయేలు పాదముల చెంత ధర్మశాస్త్రమును అధ్యయనం చేసినటువంటి మహా విజ్ఞాన గని ఆధ్యాత్మిక మేధావి పౌలు భక్తుడు. ఏ సీనాయి పర్వతారణ్యములో మోషే భక్తుడు పంచకాండములు రాశాడో అదే సీనాయి పర్వతారణ్యానికి పంచకాండాలు పట్టుకుపోయి అక్కడ ఉపవాస ప్రార్థన చేసి అదే కొండ మీద దేవుని ప్రత్యక్షతలు పొంది లేఖనాలకు అసలు సిసలైన భాష్యం ఏంటో కనుక్కొని దాన్ని మనకు అందించిన ఒక మహర్షి పౌలు భక్తుడు. చాలా మందికి తెలుసో లేదు, పౌలు భక్తుడు రక్షింపబడగానే సీనాయికి పోయాడు. తెలుసా మీకు? దయచేసి గలతీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు నేను వెళ్ళలేదు గాని ఆ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. ఎందుకు వెళ్ళి తిని పౌలన్న? అరేబియా దేశంలో ఏమున్నదో అదే పత్రిక 4వ అధ్యాయంలో చెబుతాడు. 25వ వచనం చూడండి. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండ. అరేబియా దేశము అనే దేశంలో ఏముందట? సీనాయి కొండ. కాబట్టి అయ్యగారు ఎక్కడికి వెళ్ళి రక్షింపబడగానే తనకంటే ముందు అపోస్తలులైన వారి దగ్గరికి వెళ్ళలేదు. ఏ దేవుడైతే మండుచున్న పొదలో దర్శనమిచ్చి మోషేతో మాట్లాడి పిలిచాడో, ఏ స్థలమందైతే మోషేకు దేవుడు ధర్మశాస్త్రమును బయలుపరిచి రాయించాడో ఆ దేవునిని, ఆ లేఖనాలను ఆ కొండ మీదే ధ్యానం చేయాలని రక్షింపబడగానే ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని అరేబియా దేశానికి వెళ్ళి సీనాయి కొండ ఎక్కాడు. మోషేకు ఇక్కడికి వచ్చి నువ్వు బయలుపరిచావు కదా యెహోవా దేవా, ఆ సంగతుల యొక్క గూఢార్థము నాకు మళ్ళీ ఇక్కడికే వచ్చి బయలుపరచు అని ఉపవాస ప్రార్థన చేశాడు. అందుకే ధర్మశాస్త్రములో దాగిన ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు దేవుడు పౌలు కన్నులు తెరిచాడు. పౌలు అల్టిమేట్ అథారిటీతో మాట్లాడుతున్నాడు. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడివి కారా. కనుక యాక్చువల్గా వాస్తవం ఏంటి? ఆదాము హవ్వ ఒకరోజే సృష్టింపబడ్డారా? వేరు రోజుల్లో సృష్టింపబడ్డారా? వేరు దినాలలో సృజింపబడ్డా. లేఖనం చెబుతున్నది ఏంటి? జంతువులకు, భూజంతువులకు ఆదాము పేరు పెట్టినప్పుడు హవ్వ లేదు. అన్నిటికీ పేర్లు పెట్టగలిగాడు, అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేదు. ఇంకో విషయం అండి, ఇంకో చిక్కుంది ఇక్కడ. మరి దేవుడైన యెహోవా 6వ దినముననే ఇద్దరిని చేసినందుకు ఎందుకు రాశాడు? ఇద్దరిని ఒక దినాన్ని సృష్టించినట్లు, వాళ్ళిద్దరిని సృష్టించిన దినాలనే 6వ దినం అయినట్లు ఎందుకు రాశాడు అనేది ఒక ప్రశ్న అయితే, ఇంకో చిక్కు ప్రశ్న ఉంది.
2వ అధ్యాయము 4వ వచనంలో దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, ఏ దినమందు? దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, on the day when God created heavens and the earth. డే అంటే ఏకవచనమా లేకుంటే చాలా రోజులా? ఏకవచనం. అంటే దేవుడు భూమి ఆకాశములను ఒక దినములనే చేశాడా? ఇంతకుముందు చిక్కేమిటి? ఆదామును ఒకరోజు చేసి హవ్వను ఇంకో రోజు చేసి, హవ్వను చేసింది ఆదామును చేసింది 6వ రోజే అని రాశాడు కదా. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అభ్యంతరకరంగా కనపడుతుంది మన కళ్ళకు. అది ఇది కలిసి ఆరోగ్యం ఎట్లయిందని. అదే అసలు సమస్య అయితే ఇంకా మించిన సమస్య, దాని తాతరాని సమస్య ఏంటంటే, ఆకాశములను దేవుడు సృజించిన రోజు వేరు, భూమిని సృజించిన రోజు వేరు. దానికి దీనికి మధ్యలో లక్షల సంవత్సరాలు ఉన్నాయి. నిన్న ఒక మాట చెప్పా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాలని అనకూడదు, తప్పు తర్జుమా. ఏమని రాయాలంటే, ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించాను. ఇంగ్లీష్ లో చక్కగానే ఉంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఫస్ట్ హెవెన్స్ వర్ క్రియేటెడ్, ఆన్ అ లేటర్ స్టేజ్ ద ఎర్త్ ఆల్సో వాజ్ క్రియేటెడ్. చాలా రోజులు అయ్యాక, యుగములు అయ్యాక, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అయ్యాక, లక్షలు కోట్లు మాకు తెలియదు, కానీ సుదీర్ఘకాలం ప్రభునందు ప్రియులారా, ఈ సంగతి మనకు ఎలా తెలుసు అంటే, యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, చదవమ్మా. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దేని మూలరాతిని 6వ వచనం చదవండి కొంచెం. నేను భూమికి భూమి సంగతి చెబుతున్నాడు ఆయన. దాని పరిమాణము అంటే దాని సైజు, దాని కొల, దాని బరువు, ఇదంతా ఉండాలని నిర్ణయించినప్పుడు, నేను భూమికి పునాది వేసినప్పుడు, ఓ యోబు నీవు ఎక్కడ ఉంటివి అన్నాడు. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు 4వ వచనం నుండి మొదలైంది ఆ సవాల్. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. భూమికి ఇంత పరిమాణం, ఇంత సైజు ఉండాలి బాల్ అని నిర్ణయించినోడెవడో చెప్పు అని చెప్తూ ఒక మాట దేవుడు చెప్పేశాడు. ఏంటంటే, ఈ భూమిని దేవుడు కన్స్ట్రక్ట్ చేయడం ప్రారంభించినప్పుడు, అంటే ఫౌండేషన్ వేసినప్పుడు, ఈ భూమికి పునాది వేసినప్పుడట, దేవ కుమారులనే వాళ్ళు కోట్ల మంది వచ్చి ఆనందించి జయ జయ ధ్వనులు చేశారట. దేవ కుమారులందరూ, ఫుట్ నోట్ చూడాలి, మూల భాషలో దేవుని కుమారులని రాయబడి ఉంది. దేవ కుమారులందరూ వచ్చి ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేసిన వాడెవడు అన్నారు. అంటే భూమికి పునాది వేసినప్పుడు ఎవరు వచ్చారు? ఉదయ నక్షత్రములు వచ్చారు, దేవుని కుమారులందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి జయధ్వనులు చేశారు. అనగా దానికి అర్థం ఏంటి? భూమి సృజింపబడక ముందే దేవకుమారులు అనేవాళ్ళు ఉన్నారు, ఉదయ నక్షత్రాలు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నివాస స్థానములు ఉన్నవి. ఈ దేవకుమారులను, ఉదయ నక్షత్రాలని 148వ కీర్తనలో ఆకాశవాసులారా అని పిలిచారు. యెహోవాను సన్నుతించుడి, ఆకాశవాసులారా ఆయనను సన్నుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయన పరిశుద్ధ స్థలమును, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి.
ఆకాశవాసులారా, ఉన్నత స్థలములలో నివసించు వారలారా అన్నాడు. ఆకాశము ఉన్నది, ఆకాశములో వాసులు ఉన్నారు. భూనివాసులు అంటే ఎవరు? భూమి మీద నివసించువారు కదా. భూనివాసులు అంటే ఎవరు? భూమి మీద నివసించువారు. ఆకాశవాసులు అంటే ఎవరు? ఆకాశములో నివసించువారు ఉన్నారు. ఆకాశంలో చాలా మంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, డెఫినెట్లీ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ వరల్డ్స్ ఇన్ ద యూనివర్స్, నాట్ ఓన్లీ దిస్ వరల్డ్. విశ్వములో భూలోకమే కాదు, కోట్ల లోకాలు ఉన్నాయి. బైబిల్లో ఉందా సమాచారం అంతా. అక్కడికి వెళ్ళే దారి కూడా రాయబడింది బైబిల్లో. మానవుడు తన రాకెట్ల వలన ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేడు అని కూడా ఉంది బైబిల్లో. బైబిల్లో రాకెట్లను కూర్చుందా అంటే ఉంది. ఎక్కడుందంటే ఉంటాయి, చదవాలి. ముఖం మీద కళ్ళు తెరుచుకుని చదివితే సరిపోదు, తలలోపలి కళ్ళు తెరుచుకుని చదవాలి. ప్రసంగి గ్రంథము 2:14 చూడండి. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నది. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నది. తల పగలగొట్టు చూడండి, ఎవరికన్నా కళ్ళు ఉంటాయేమో. మెదడు ఉంటుంది, కళ్ళు ఇక్కడ మొహం మీద ఉంటాయండి. కానీ జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయంట? ప్రసంగి 2:14 ఏమని చెప్పబడింది? తలకాయ లోపల ఉన్నాయంట. ముఖం మీద 2 కళ్ళు ఉన్నాయి, తలకాయ లోపల ఇంకా 2 కళ్ళు ఉన్నాయి. న్యూస్ పేపర్ చదువుకోవడానికి, లోక సంబంధమైన టెక్స్ట్ బుక్స్ చదువుకోవడానికి ముఖం మీద కళ్ళు పనికొస్తాయి. బైబిల్ చదువుకోవడానికి మాత్రం తలకాయ లోపల కళ్ళతో చదవాలి. ఓన్లీ దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద బైబిల్. That is the whole problem. That's the whole reason of the bankruptcy of the Church of God. దేవుని సంఘం దివాళా తీసిన కారణం ఏంటంటే బైబిల్ను ముఖం మీద కళ్ళతో చదువుతున్నారు, తలలోపలి కళ్ళతో చదవట్లేదు. ఎందుకంటే చదువుదామంటే తలలోపలి కళ్ళు ఇంకా వెలిగించబడలేదు. ఎఫెసీ పత్రిక 1:17 ఇలా రాయబడి ఉన్నది, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నాడు. మీ మనోనేత్రాలంటే తలలోపలి కళ్ళవే. మెంటల్ ఐస్, స్పిరిచువల్ ఐస్, ఐస్ ఆఫ్ ద హార్ట్. ఎలాగైనా హృదయ నేత్రము, మానసిక నేత్రము, ఆత్మ నేత్రం, ఏదైనా అండి, తలలోపలి కళ్ళు. ఈ తలలోపలి కళ్ళు తెరవబడకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. ఈ సంగతి మనకు చెప్పిన వాడు దీర్ఘదర్శి అయిన దావీదు. దావీదు భక్తుడు 119వ కీర్తనలో 18వ వచనంలో ఈ ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దావీదుకు కళ్ళు ఉన్నాయా లేకపోతే గుడ్డివాడా? నాకు చెప్పండి. దావీదు గుడ్డివాడా? కళ్ళు లేవా? చక్కటి నిశితమైన దృష్టి. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 5 రాళ్ళు తీసుకుపోయాడు. ఎందుకు? మొదటి రాయి ఒకవేళ మిస్ అయితే ఇంకో రాయి వేద్దామని. అది మిస్ అయితే 3వ రాయి వేద్దాం. మొత్తం 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. కానీ 2వ రాయి వాడవలసిన అవసరమే రాలేదు. గురి చూసి కొట్టాడంటే సరిగ్గా పోయి ముదుట చొచ్చాను. వాడు మంచినీళ్ళు కూడా అడగకుండా పడి చచ్చాను. ఇంకా 4 పెండింగ్ అట్లా ఉండిపోయినాయి అంతే. అవి దాచుకున్నాడు. ఇంకా 4 రాళ్ళు అట్లా మిగిలిపోయినాయి. అంత చక్కటి ఎయిమ్, గురి కలిగినటువంటి కన్నులు దావీదు. అయ్యా, ఎక్కడో నిలబడిన గొలియాతును ఇంత గురిగా కొట్టావంటే వడిసలతో, ఒక్క దెబ్బకే వాడు చచ్చేటంత నిశితమైన కనుదృష్టి కలిగిన వాడవు కదా, మరి కళ్ళు తెరవమంటావేమిటి అని అడుగుదాం. దావీదు ఇచ్చే సమాధానం ఏంటో మనకి వాడికి తెలిసిపోయింది. బాబు, గొలియాతును చెప్పడానికి ముఖం మీద కళ్ళు పనికొచ్చినాయి. బైబిల్ చదివేటప్పుడు అవి పనికి రావట్లేదు. లోపలి కన్నులు మూయబడి ఉన్నవి. దేవా, నా నేత్రములు వెలిగించుము, నా నేత్రములు తెరువజేయమన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన దాకా. ఏది ఏమైనా ఆకాశవాసుల గొడవ తర్వాత చూద్దాం. మెట్టుకు భూమికి దేవుడు పునాది వేసినప్పుడు వాళ్ళు వచ్చి పాట పాడారట. ఫాలో అవుతున్నారా? ఉదయ నక్షత్రములందరూ వచ్చి పాటలు పాడి, దేవకుమారులందరూ వచ్చి జయధ్వనులు చేసినప్పుడు దేవుడు ఏమి పని చేస్తున్నాడు? భూమికి ఏం చేస్తున్నాడు? పునాది. అంటే అప్పుడు భూమి ఉన్నదా లేదా? నేను మా ఇంటికి పునాది వేస్తున్నప్పుడు మీరు వచ్చి చూశారు.
అని నేను చెప్పాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ టైంలో ఇల్లు అనేది ఉందా లేదా? పునాది వేస్తూ ఉండడం అనేది కన్స్ట్రక్షన్లో మొదటి దశ, మొదటి మెట్టు కదా. ఆ పునాది దశలో ఇల్లు అనేది ఉండదు. పునాది వేయడం అయ్యాక దాని మీద ఇల్లు కట్టబడడం జరుగుతుంది. అలాగా భూమికి పునాది వేస్తున్నాడు అంటే అసలు భూగోళం అనేది అప్పుడు లేనే లేదు. భూగోళం లేకముందే విశ్వంలో, యూనివర్స్లో చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉన్నాయి, చాలా అభివృద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి. మనదే బోడి నాగరికత అనుకుంటున్నాం మనం. అలాగే అనుకున్నవాడు పిచ్చోడండి. భూమి మీద మనకున్న నాగరికత వాళ్ళ దృష్టికి ఒట్టి వెర్రితనం. తెలుసా మీకు ఆ మాట? మన రాకెట్లు వాళ్ళకి ఎడ్ల బండితో సమానం. వాడు సెకండ్లో ప్రయాణించే దూరం, వాళ్ళకి అగ్ని రథములు ఉన్నవి, అగ్ని గుర్రములు ఉన్నవి. వాళ్ళు ఒక సెకండ్లో ప్రయాణించే దూరాన్ని మన రాకెట్లు 1,00,000 సంవత్సరాలకు కూడా ప్రయాణించలేదు. వాళ్ళకి మనకంత తేడా ఉంది. ఆ దేవుణ్ణి పోగొట్టుకొని, దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకొని ఈ మట్టి మెదడుతో తిప్పలు పడి ఏదో మనం అన్ని ఇప్పటికి ఏదో గట్టెక్కి ఏదో కాస్త రోడ్లు, బిల్డింగ్లు, బాంబులు, గింబులు చేసుకొని మనమే చాలా డెవలప్ అయ్యాము అనుకుంటున్నాం. దేవదూతలు చూసి నవ్వుకుంటారు. ఇలాగా అది అలా ఉంచితే భూమి అనేది అసలు షేపే రూపే లేకముందు, ఆ శాల్తీయే అడ్రస్ లేకముందు, దాని పునాది కూడా వేయకముందు ఆకాశములో ఉన్నత స్థలములు అనే కోటాన కోట్ల లోకాలు, అందులో జ్ఞానవంతులైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఆకాశములున్నవి, ఆకాశ వాసులు ఉన్నారు. వాళ్ళు భూమి యొక్క పునాది వేసే కార్యక్రమానికి వచ్చి సంబరంగా జయధ్వనులు చేశారు. కనుక భూమి లేకముందే ఏమున్నది? ఆకాశములున్నవి. ఆకాశములు, ఆకాశములు ప్రపంచాలు, ఆకాశ వాసులు చరిత్ర కొన్ని లక్షల ఏళ్ళు గడిచాక ఈ భూమిని సృజిద్దామనే పాయింట్ వచ్చింది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్. భూమి చాలా నిన్నమొన్నటి గ్రహం, మిగిలిన కోట్ల సంవత్సరాలు వెనుకటి నుంచి ఉన్నాయి దీనికంటే. అలాంటప్పుడు ఆకాశములు, ఆకాశములోని ప్రపంచాలు కోట్ల సంవత్సరాలు కొనసాగాక భూమిని చేశాడు. ఇప్పుడు ఆదికాండము 2:4 ఏమన్నాడు? ఆకాశములను భూమిని సృజించిన దినమందు. ఆకాశములను భూమిని చేసిన ఒక దినమా? కాదు. వెరీ గుడ్. ఆదాము హవ్వను చేసిన దినాలకు మధ్యలోనేమో దాదాపు వారం, 10 రోజులు, 15 రోజులు, నెల ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆకాశాన్ని భూమిని చేసిన దినానికి మధ్యలో కోట్ల సంవత్సరాలు. అయినా దేవుడు దాని అంతా కలిపి ఏమంటున్నాడు? ఒక దినము అన్నాడు. అనగా దేవుని దృష్టిలో ఒక దినము అనేది ఇట్ నీడ్ నాట్ బి a 24 hours period, not even 1,000 years. ఒక దినము 1000 ఏళ్ళ వలె ఉన్నది, 1000 ఏళ్ళు ఒక దినం వలె ఉన్నది అనేది ఉంది. దాని ఇక్కడ ఒక దినం 1000 ఏళ్ళు కూడా కాదు, కోట్ల సంవత్సరముల వలె ఉన్నది కదా. ఆది కాండము మొదటి 3 అధ్యాయములలో చెప్పబడిన చరిత్ర చాలా క్లిష్టమైన ఉపమాన భాషలో చెప్పబడింది. అందులో రహస్య సందేశం ఉన్నది, గూఢార్థం ఉన్నది. అదేదో అంత స్ట్రైట్ గా తీసుకోవద్దు. దాన్ని ఆది కాండము మొదటి 3 అధ్యాయాల భాష చాలా నిగూఢమైన భావము కలిగినది. ఒక అక్షరానికి మధ్యలో బోల్డంత కథ, ఒక లైన్కు మధ్యలో బోల్డంత చరిత్ర. అసలు ఆది కాండంలోని మొదటి 3 అధ్యాయాలను మనము చాలా జాగ్రత్తగా మనం పరిశోధన చేయాలి. లేకపోతే ఆ టోటల్ థింగ్ ఇస్ a bunch of confusion అనిపిస్తుంది. ఆదాము హవ్వలు ఒకరోజు చేయడం ఏంటి? ఆదాము జంతువులకు పేర్లు పెట్టినప్పుడు హవ్వ లేకపోవడం ఏంటి? ఉత్పత్తి క్రమమును మనము ఆలోచన చేద్దాం. దేవుడు ఆదామును సృజించిన విధము నిన్న మనం
చెప్పుకున్నాం. ఆదాము శరీరాన్ని ఎక్కడి నుంచి సృజించాడని చెప్పుకున్నాము? భూమి నేల మట్టి చేత ఆదాము శరీరమును దేవుడు నిర్మించాడు. ఆదాము ఆత్మను ఎక్కడి నుంచి నిర్మించాడు అనుకున్నాం? కనుక భూమి అగాధ స్థలములలో నుండి ఆత్మ నిర్మాణమైంది. ఇక్కడ మీలో కొంతమందికి ఒక ప్రశ్న ఉదయించింది, దాని సంగతి ఇప్పుడు చెప్తాను. భూమి అగాధ స్థలములలో అంటే పాతాళ లోకం ఎక్కడ ఉన్నది? యేసయ్య ఒక మాట అన్నాడు, శరీర మూలముగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయునై ఉన్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య ఈ మాట? నికోదేముతో కదా. నికోదేముతో మాట్లాడుతూ ఏమన్నాడు? శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. ఆ మాట ఎందుకు అన్నాడో తెలుసా? భూమికి కూడా ఒక శరీరం ఉన్నది, ఒక ఆత్మ ఉన్నది. భూమి యొక్క శరీరములో నుండి మానవ శరీరం పుట్టింది, భూమి యొక్క ఆత్మలో నుండి మానవ ఆత్మ పుట్టింది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అది అక్కడ యేసయ్య రహస్యంగా చెబుతున్న విషయం. అప్పుడు అన్నాడు, నేను భూ సంబంధమైన సంగతులు చెబితేనే మీరు అర్థం చేసుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు పరలోక సంబంధ విషయాలు చెబితే మీకు ఎలాగ అర్థం అవుతుంది అన్నాడు. యేసయ్య విజ్ఞానానికి మన మానవ మేధస్సు మస్తిష్కాలు కాంతి సంవత్సరాల దూరం. శరీరము, భూమికి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. అలాగే మానవునికి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. మట్టిలో నుంచి దేహం వచ్చింది, ఆత్మలో నుంచి మానవ ఆత్మ వచ్చింది. ప్రాణము కూడా మనిషిలో ఉంది. మానవుని దేవుడు త్రిత్వముగా సృజించాడని చెప్పుకున్నాం కదా. మానవుని దేవుడు త్రిత్వముగా సృజించాడు. దేవుడైన యెహోవా తన పోలికలో తన స్వరూపమందు మానవుని సృజించెను. ప్రియులారా, ఇక్కడ మానవ నిర్మాణమును గురించి ఇంకొక విషయం చెబుతాను. దేవుడు మానవుణ్ణి తనతో స్నేహము చేయడం కొరకు సృజించాడు అని చెప్పుకున్నాము. దేవుడు త్రిత్వము కనుక మనిషిని కూడా త్రిత్వముగా చేశాడు అని చెప్పుకున్నాం. అయితే దేవుని పోలికలో మానవుడు చేయబడుట అనగా ఒక త్రిత్వముగా మాత్రమే కాదు. The likeness between God and human being is not just being a trinity. త్రిత్వమై ఉండుట అనేది ఒకటే కాదు. దేవునికి మానవునికి మధ్య 3 విధముల పోలికలు ఉన్నవి. దేవునికి మానవునికి మధ్య పోలిక 3 విధములుగా ఉన్నది. మొదటిది పోలిక నంబర్ 1, గాడ్ ఇస్ అ ట్రినిటీ అండ్ మ్యాన్ ఇస్ అ ట్రినిటీ. దేవుడు త్రిత్వమే, మనిషి కూడా త్రిత్వమే. రెండవది బాహ్య స్వరూప పోలిక. దేవుణ్ణి కనుక మనం ఒకవేళ పరలోకానికి వెళ్ళి చూడగలిగితే ఆయన సింహం లాగానో, ఏనుగలాగానో, గద్దలాగానో, పాములాగానో ఉండడు. ఆయన అచ్చం మనిషిలాగానే ఉంటాడు. ఆదికాండము 1:28లో దేవుడు నరుని తన స్వరూపమందు సృజించెను. ఆదికాండం 1:28లో మానవుడు దైవస్వరూపి. యెహెజ్కేలు గ్రంథము 1:28లో దేవుణ్ణి చూచి యెహెజ్కేలు రాస్తాడు, ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు కూర్చుండుట నేను చూచితిని. దేవుడు ఏమి స్వరూపి? ఆదికాండం 1:28లో మానవుడు దైవ స్వరూపి. యెహెజ్కేలు 1:28లో దేవుడు నర స్వరూపి. గనక త్రిత్వం అనేది మొదటి పోలిక. దేవుని ముఖ రూపము అచ్చము మానవ ముఖ రూపం లాగానే ఉంది. ఇది రెండవ పోలిక. మూడవ విషయం ఏంటంటే ఇమోషనల్ లైక్నెస్. Man has been given all the emotions which God had from all eternity. గతకాల నిత్యత్వము నుండి దేవునిలో ఏమేమి భావోద్రేకములు, మనస్సులో ఏమేమి స్పందనలు కలిగి ఉండెనో అవన్నీ మనిషికి దేవుడు ఇచ్చాడు. దేవునిలో ప్రేమ ఉన్నది, మనిషిలో ప్రేమ ఉన్నది.
దేవునికి కోపం ఉంది, మనుషుల్లో కూడా కోపం ఉంది. దేవునిలో సంతోషం ఉంది, మనిషిలో సంతోషం ఉంది. దేవుడిలో దుఃఖం ఉంది, మానవుల్లో దుఃఖం ఉంది. మనలోని సంతోషము, ప్రేమ, దుఃఖము, కోపము, అసహ్యము, పగ, ప్రతీకారం, ఇవన్నీ ఏంటనుకున్నారు మనలో ఉండేది? ద సెన్స్ ఆఫ్ జస్టిస్, రైచియస్ ఇండిగ్నేషన్, ద డిజైర్ ఫర్ రివెంజ్. ఇదంతా ఏంటనుకున్నారు? దేవుని వ్యక్తిత్వం యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబము, ఇంకేం లేదు. మన భారతీయ తత్వశాస్త్రవేత్తలు చెప్పిన మాట తప్పు. దేవుడు నిర్గుణుడు అన్నారు. ఆ మాట తప్పు. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు. దేవుడికి సంతోషము ఉండదు, దుఃఖము ఉండదు, కోరిక ఉండదు, నిరాశ ఉండదు, ఏది ఉండదంటే దేవుడికి. మనం ఏం చేసినా ఆయన మెచ్చుకునేది ఉండదు. ఆహారే భలే మంచిగా చేసేవాడు అనేది ఉండదు. మనం ఏం చేసినా అరే అట్లయితే చేసావు అని కూడా అనడు. ఆయనను ఏదంటదు, ఆయన మాలోకం అన్నమాట. ఇక నేను ఏం చేసినా సంతోషించని వాడు, నేను చేసినా దుఃఖపడని వాడు. అటంటూ ఉంటే నాకేం, ఊడితే నాకు. బైబిల్లో కనబడుతున్న దేవుడు ఇట్లా పట్టించుకున్న దేవుడు కాదు. మానవుల వ్యవహారములో యాక్టివ్గా జోక్యం చేసుకునే దేవుడు బైబిల్లో ఉన్నాడు. మన 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 ప్రవర్తన చూసి దేవునికి ఒక్కోసారి సంతోషము, ఒక్కోసారి దుఃఖం. దేవుడిలో గుణగణాలు ఉన్నాయి, భావోద్రేకాలు, ఇమోషన్స్ ఉన్నాయి. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని నేను ఆనందించుచున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో పగదీర్చుకొను దినము నా మనస్సుకు వచ్చిన. ప్రకటన 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చాను. దేవుని కోప దినము, పగదీర్చుకున్న దినము. కానీ దేవుడు ఒక్కోసారి సంతోషము, ఒక్కోసారి దుఃఖము, ఒక్కోసారి బాధ. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారి యావత్తు బాధలో యెహోవా బాధను. ఇంకా ఎక్కువ వర్ణన అనవసరం అనుకుంటాను. దేవుడు త్రిత్వము, మానవుడు త్రిత్వము. దేవుని ముఖరూపము, మానవుని ముఖరూపం ఒకలాగానే ఉంది. దేవునిలో ఉన్న సకల భావోద్రేకాలు మానవునిలో ఉన్నాయి. ద లైక్నెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అపియరెన్స్, ద లైక్నెస్ ఇన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ కాల్డ్ ట్రినిటీ. థర్డ్లీ, ద లైక్నెస్ ఆఫ్ ఎమోషన్స్. ఈ 3 విధముల పోలికతో మనిషిని దేవుడు సృజించాడు. ఈ 3 విధముల పోలిక ఉంది కనుకనే మనిషి దేవునితో స్నేహం చేయగలుగుతాడు, అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతాడు, దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు గమనించండి, ఒక్క పాయింట్ మీకు ఇంట్రడ్యూస్ చేసి ముగించేస్తాను. రేపు దాన్ని పరిష్కరిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. మానవుడు 3 విధములుగా దేవుని పోలిన వ్యక్తిగా చేయబడి దేవునితో సహవాసము చేసిన తరువాత దాదాపు 100 సంవత్సరాలు మానవుడు దేవునితో సహవాసం చేశాడు. నా విశ్వ ప్రణాళిక గ్రంథంలో ఈ పాయింట్ నేను పరిష్కారంగా నిరూపించాను. చాలా మంది అనుకుంటున్నారు ఆదాము హవ్వను దేవుడు ఇవాళనే చేసి తోటలో పెట్టి రేపే పామును రప్పించాడేమో అనుకుంటున్నారు. చాలా తప్పు. అలా జరగలేదండి. ఆదామును హవ్వను దేవుడు సృజించి ఏదైనా తోటలో ఉంచిన తర్వాత ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును ఒకదాన్ని తప్ప ఇక మిగతా వాటన్నిటిని మీరు తినవచ్చు అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాదాపు 100 సంవత్సరాలు పాము రాకుండానే, సర్పము రాకుండానే దేవుడు కావలి కాల్చాడు. 100 years. I will give you the proof and evidence, but first listen to me, please. దాదాపు 100 సంవత్సరాలు దేవుని మహిమను చూశారు, దేవుని ప్రేమలో ఆనందించారు, దేవుని కృపలో సంతోషించి, దేవుని ఆరాధించి, దేవుడితో సహవాసం చేసి 100 సంవత్సరాలు దేవుని మహిమలో వారు జీవించాక అప్పుడు దేవుడు అనుకున్నాడు, 100 సంవత్సరాలు నా మంచితనం అనుభవించాడు కదా, ఈనాడు ముక్కు మొహం తెలియని అపరిచితుడు ఒకడు వచ్చి దేవుడు
మీకు నిజం చెప్పలేదు అని వాడు నా మీద ఎవరన్నా పితూరీలు చెప్తే వీళ్ళు వాడిని నమ్ముతారా నమ్మరా అని పరీక్షించడానికి తాను ఏర్పాటు చేసిన కంచెను తొలగించి పాములు రానిచ్చారు. 100 సంవత్సరాలు వారిని ఆశీర్వదించి దీవించి సంతృప్తి పరిచాక వారిని పరీక్షించే హక్కు దేవునికి లేదా? 100 ఏళ్ళు దేవుని మంచితనం అనుభవించాక ఎవడో అపరిచితుడు చెప్పిన మాట నమ్మడం హవ్వమ్మ తప్పు కాదా? అందుకే దేవుడు చాలా తీవ్రముగా దండించాడు. ఇలారా 100 సంవత్సరాలు ఎక్కడిది సార్, కొత్తగా పట్టుకొచ్చావు అని మీరు అనొచ్చు. దాని సంగతి చెబుతున్నాను. ఆదాము హవ్వలు పాపము చేయక ముందు ఏదైనా తోటలో నివసించినంత కాలం వాళ్ళకు పిల్లలు పుట్టలేదు. అవునా? పిల్లలు పుట్టలేదు. కయీను ఎప్పుడు పుట్టాడు? మొట్టమొదటి కుమారుడు తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాతనేనా, లేక తోటలో ఉన్నప్పుడా? తోటలోంచి బయటకు వచ్చాకనే కయీను పుట్టాడు. మరలా గర్భవతి అయి హవ్వ 2వ కుమారుణ్ణి హేబెలును కన్నది. ఈ హేబెలును కన్నాక వీళ్ళిద్దరికి ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ వచ్చింది. దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వయస్సు వచ్చింది. అప్పుడు ఆదాము హవ్వలు తమ కుమారులిద్దరిని దేవునితో సమాధాన పడండి, కుమారులారా, నేను మీ నాన్న తప్పు చేసినప్పుడు దేవుడు మాకు బదులుగా ఒక జంతువును చంపి దాని చర్మముతో మాకు చొక్కాయిలు గుర్తించాడు. రక్తము చిందింపకుండా పరిశుద్ధ దేవుని కోపాన్ని తప్పించుకోలేదు. రక్తము చిందింపకుండా మన జన్మ పాపము పరిహారం కాదు. కుమారులారా, మీరు ఎదిగారు, మీసాలు గడ్డాలు వచ్చినాయి, అకౌంటబిలిటీ అనే వయస్సు, ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ వచ్చేసింది, మీరు వెళ్ళి దేవునితో సమాధాన పడండి అని పురమాయించారు. రక్త ప్రోక్షణం అవశ్యం అనే మాట ఆదాము హవ్వలు చెప్పినా కయ్యూను వినకుండా కాయగూరలు సమర్పించాడు. గనుకనే దేవుడు కయ్యూను అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు. బికాస్ డెలిబరేట్లీ హీ వాస్ డిసోబేయింగ్ గాడ్స్ కమాండ్మెంట్. వాడు బరి తెగించాడు. ఇలారా అంత సింపుల్ గా తీసుకోకండి. హేబెలు గొర్రెల కాపరి, వాడికి కలిగిందేమో వాడు తెచ్చాడు. కయ్యూను వ్యవసాయకుడు, పాపం ఆయనకు కలిగింది ఆయన తెచ్చాడు. ఇందులో కయ్యూను తప్పే ఉందండి అనుకోకండి. అంత అజ్ఞాన కాలం కాదది. దేవునిని 100 సంవత్సరాల ముఖాముఖి చూసి భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టగలిగిన విజ్ఞాన కని ఆదాము. మనకు అంత జ్ఞానం, ఎంత జ్ఞానం అండి! అటువంటి జ్ఞానము కలిగినటువంటి పేరెంట్స్, తల్లిదండ్రుల కడుపున కయ్యూను హేబెలు పుట్టారు. వీళ్ళు అడగకుండా ఉంటారా? ఈ గాథను ఎన్నిసార్లు చెప్పేసి ఉంటారు. అయినా కయ్యూను రక్తము లేని అర్పణ తీసుకెళ్ళాడు. అందుకే దేవుడు వాడిని తృణీకరించాడు. ఆ సంగతి అలా ఉంచితే ఆ సందర్భంగా కయ్యూను హేబెలును చంపాడు. తర్వాత వీడేమో భ్రష్టుడై దేశద్రిమ్మరై వెళ్ళిపోయాడు. మరలా ఆదాము హవ్వలకు దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఇచ్చాడు. వాని పేరు షేతు. అవునా? ఈ షేతు పుట్టినప్పుడు ఆదాము 130 ఏండ్ల వాడు. అక్కడ కౌంటింగ్ మొదలవుతుంది లెక్క. షేతు ఈ 3వ కొడుకు పుట్టినప్పుడు ఆదాముకి ఎంత వయస్సు? 130 ఏండ్లని లేఖనం చెప్పింది. నేల మట్టిలో నుండి ఆదామును చేసి గాలి వాడిన ఆయన నాసికారంధ్రముల్లో దేవుడు శ్వాసమును మనిషిగా చేసిన తరువాత 130 ఏండ్లయ్యాక షేతు పుట్టాడు. అంతకుముందు కయ్యూను హేబెలు పుట్టడానికి, వాళ్లకు లెక్క ఒప్పజెప్పుకునే వయస్సు రావడానికి, బలి అర్పించడానికి వెళ్ళడానికి, ఈ కయ్యూను హేబెలును చంపడం ఇదంతా జరగడానికి ఆ 30 ఏండ్ల టైం వదిలేసినా తోట నుండి బయటకు వచ్చినప్పుడు దాదాపు ఆదాముకి ఎంత వయసు ఉండాలి? దాదాపు 100 సంవత్సరాలు. ఖచ్చితంగా నేను చెప్పట్లేదే. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మందా? స్త్రీలు పిల్లలు గాక పురుషులు 5,000 మంది అన్నారు. 100 సంవత్సరాలు ఆదాము హవ్వలను దేవుడు ఏదెను తోటలో ఉంచి సర్పము రాకుండా కావలి కాసి వారికి తన మంచితనాన్ని, ప్రేమను, మహిమను, జ్ఞానాన్ని, తన విశ్వాస్యతను దేవుడు చూపించి చేసిన తర్వాత
ఎవడో వచ్చి దేవుడు మీ దగ్గర నుండి ఉత్తమమైన ఆశీర్వాదాన్ని దాచేస్తున్నాడు. మీరు చచ్చిపోతారని బెదిరించారు, కానీ నిజానికి మీరు చావనే చావరు, మీ దేవుళ్ళు అయిపోతారమ్మా. మీరు తనలాగా దేవుళ్ళు ఎక్కడైపోతారో అని భయపడి అసూయాపరుడు ఈ పండు తినొద్దన్నాడు. చూడండి, మీరు చావనే చావరు. దేవుడు అబద్ధం చెప్పాడు. He doesn't want you to become gods like him. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది. అప్పుడు మానవునిలోని దైవ పోలిక నాశనమైపోయింది. మొట్టమొదట మానవుడు త్రిత్వమై ఉండినప్పటికీ అతడు దేవునికి సంబంధించినంత వరకు ఒక జంతువు వలె మారిపోయాడు. ఎందుకంటే as far as God and heaven are concerned, the spirit in a human being is dead. మీరు మీ అపరాధముల వలనను పాపముల చేతను మీరు ఎట్లుంటిరి? చచ్చిన వారై ఉండగా. మనిషి చచ్చిపోయాడా? ఈ చచ్చిపోయిన వాళ్ళే మరి విమానాలు కనిపెట్టింది, మైక్ కనిపెట్టింది, రేడియోలు, టీవీలు, రాకెట్లు, అణుబాంబులు అంతా కనిపెట్టింది మరి చచ్చిపోయిన వాళ్ళేగా. మానవుని స్పిరిట్ చచ్చిపోతే ఇంత సివిలైజేషన్, కల్చర్, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎలా జరిగింది? దేవుని నుండి ఆత్మ కటాఫ్ అయిపోయింది. అందుచేత దేవుని దృష్టికి చచ్చిపోయింది. కానీ మన దృష్టికి మనకు మాత్రం ఇది బతికే ఉంది, ఆత్మ ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని నుండి కలుగు జీవము నుండి వేరు చేయబడింది. As far as heaven is concerned, man is dead. But here in this world, man is very much alive. అందుకే ఇన్ని మతాలు గుర్తించగలిగాడు, ఇంత సంస్కృతిని, నాగరికతను పెంచుకోగలిగాడు. ఏదేమైనా దేవునికి చెందినంత వరకు మనిషి ఆత్మ చచ్చిపోయింది కనుక మానవుడు పశుప్రాయుడైపోయాడు. మానవుడు ఏమైపోయాడు? పశుప్రాయుడైపోయాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము ప్రారంభము నుండి చూస్తే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నారు. ప్రభునందు ప్రియులారా, మనిషి పశువుతో సమానమైపోయాడు. He has lost his glorious human triunity. Glorious human triunity. మహిమ కలిగిన మానవ త్రియేకతత్వం పోయింది. రెండవది, ముఖరూపం మాత్రం మిగిలింది. ఇమోషనల్ డ్యామేజ్ వచ్చేసింది. ప్రియులారా, దేవునిలో ప్రేమ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, ఏడుపు ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. మనిషిలో కూడా ఉన్నాయి అన్నాం. కానీ ఈ భావోద్రేకములు దారి తప్పిపోయింది. దేవుడు దేన్నైతే ప్రేమిస్తాడో దానిని మానవుడు అసహించుకుంటాడు. దేవుడు దేన్ని చూసి సంతోషంగా నవ్వుతాడో దాన్ని చూసి మానవుడు అసహించుకొని దూరం వెళ్ళిపోతాడు. దేవుడు దేన్ని చూసి అసహించుకొని దూరం వెళ్తాడో వీడు పంది అశుద్ధంలోకి వెళ్ళినట్టు దేవునికి అసహ్యకరమైన కార్యాలలోనికి మనిషి సంతోషంగా వెళతాడు. దేవునిలో ప్రేమ ఉంది, మానవుల్లో ప్రేమ ఉంది. కానీ దేవుడు దేన్ని ప్రేమిస్తాడో మానవుడు దాన్ని ప్రేమించలేడు. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దాన్ని మానవుడు ద్వేషించలేడు. All the emotions are there still, but they are upside down, inverted. మానవ వ్యక్తిత్వము నాశనం అయిపోయింది. ఈరోజు దేవుడు ద్వేషించే దాన్ని మనం ప్రేమిస్తుంటే, దేవుడు అసహించుకునే దాన్ని మనము కొనసాగిస్తుంటే, మనము పరలోకంలో దేవునితో యుగయుగములు ఎలా జీవించగలం? అందుకే పాపము ద్వారా ఆదాము హవ్వలు మానవ జాతి పోగొట్టుకున్న దైవ సహవాసాన్ని మళ్ళీ మనకివ్వడానికి దేవుడు ఒక నూతన సృష్టి కార్యక్రమం ప్రారంభించాడు. మొదటి సృష్టి
పాపము ద్వారా పతనమైపోయింది, నాశనమైపోయింది. రెండవసారి దేవుడు మన జీవితాలలో మరొక సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. మనకు ఎన్నోసార్లు బోధకులు ఎత్తి చెప్పిన వచనం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను అన్నాడు. దేవుడు ఆదామును హవ్వను తన పోలికలో మానవ జాతిని నిర్మించిన తరువాత వారు పాపము చేయుట వలన దైవ పోలికను పోగొట్టుకున్నారు. అందుచేత దేవునితో స్నేహాన్ని, సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న దైవ సహవాసం మళ్ళీ మనకు రావాలంటే మనం పోగొట్టుకున్న దైవ పోలిక కూడా మనకు మళ్ళీ రావాలి. ఆ దైవ పోలికను మన లోపలికి మళ్ళీ రప్పించడమే యేసునాథుడు మనలో ప్రారంభించిన రక్షణ కార్యమునకు తుది మెట్టు. మనము యేసయ్యను నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మనలో రక్షణ మొదలైంది. అది ఎప్పుడు ముగించబడుతుందో తెలుసా? ద కన్సమేషన్, ద ఫైనల్ క్లైమాక్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకు క్లైమాక్స్, ఆఖరి ఘట్టం ఏంటో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము, సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ప్రియులారా మనము ఇక ఏమగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు మనమందరమును ఆయనను పోలి ఉందుము. దట్ ఈస్ ద క్లైమాక్స్ అండ్ కన్సలేషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన క్రైస్తవ జీవితపు అంతిమ లక్ష్యం దేవుడు మనలో చేయుచున్న రక్షణ కార్యమునకు ముగింపు. దేవుడు మనలో రక్షణ మొదలు పెట్టాడు. అది ఎప్పుడు ముగించబడుతుందంటే మనమందరము ఆయన పోలికలోనికి మార్చబడినప్పుడు. యేసయ్య మళ్ళీ వచ్చినప్పుడు ఆయన పిల్లలందరూ ఆయనలాగా మారుతారు. అంటే పాపము చెయ్యక ముందు ఆదాముకు దైవ పోలిక ఉంది. మన రక్షణ కంప్లీట్ అయ్యాక మనకందరికి దైవ పోలిక ఉంది. పడిపోయిన మనం, చెడిపోయిన మనం, దేవుని పోలిక పోగొట్టుకున్న మనం మళ్ళీ దేవుని పోలికను సంపాదించుకోవడానికి 7 ప్రత్యేకమైన మెట్లు ఎక్కాలి. అందుకే మనం ఆ ఉన్నతమైన శిఖరం మీదకి ఎక్కలేకపోతున్నాం. ఈ 7 ఘట్టములు మనం ఎక్కిన తరువాతనే మళ్ళీ దేవుని పోలికగా మారతాం అని మనకు చెప్పడానికి ఆది కాండములో సృష్టిని 6 దినములలో చేసినట్లు వ్రాయబడి ఉన్నది. దట్ ఈస్ ద మెసేజ్ టునైట్. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. దేవుడు 6 దినాల్లో ఎందుకు చేయాలి? ఒక రోజులో చేయలేడా? అంధకారంలో వెలుగు ప్రకాశించి వెలుగు చీకటి వేరుపరచబడి, పై జలములు కింద జలములు వేరుపరచబడి, ఆకాశ విశాలంలో జ్యోతులను కింద జలములు వేరుగా చేయబడి, ఆరిన నేల కనబడి, ఈ నేల మీద మొక్కలను, నీళ్లలో చేపలను, ఆకాశంలో పక్షులను, భూమి నుండి సకల ప్రాణికోటి జంతువులను మనుషులను కలుగుదురుగాక అని ఒకటేసారి సెంటెన్స్ లో కొట్టేసాడు. అన్ని పుట్టవా? కలుగుతాయి కదా. మరి ఎందుకు 6 రోజులు చేశాడు? ప్రియులారా, దేవుడు ఎందుకు 6 దినాలలో సృష్టి చేశాడంటే ఒక రోజులో చేయలేక కాదు, ఒక క్షణములో కూడా చేయగలడు. దేవుడు మాట సెలవీయగానే ఆ ప్రకారం. ఒక మాట అంటే చాలండి, అన్నీ ఒకటేసారి పుట్టుకొస్తాయి. ఈ మొత్తం చరాచర ప్రాణికోటితో కూడిన ప్రకృతిని, ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించడానికి దేవుడికి ఒక సెకండ్ రాదు. బట్ హీ టుక్ 6 days. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టి. ఎందుకు తెలుసా? అవన్నీ మన ఆత్మీయ జీవితములో ఉన్న 7 మెట్లకు సాదృశ్యములై ఉన్నది. మొదటి దినపు సృష్టి మన రక్షణలోని మొదటి మెట్టు, 2వ దినపు సృష్టి 2వ మెట్టు, 3వ దినపు సృష్టి 3వ మెట్టు, ఆఖరి దినపు సృష్టి ఏంటంటే
మనము యేసయ్య పోలికలోనికి మారుట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దీన్ని ఏమన్నామంటే ఉత్పత్తి క్రమము. అవునా? దీన్ని ఏమన్నాము? సృష్టిలో కనబడుతున్న ఉత్పత్తి క్రమము మనము ఆత్మీయ జీవితములో కలిగి ఉండవలసిన ఎదుగుదల క్రమమును పోలి ఉన్నది. దైవ పోలికను పోగొట్టుకున్న మానవులారా, మళ్ళీ దైవ పోలికను మీరు సంతరించుకోవడానికి ఈ 7 మెట్లు ఎక్కండి. దట్ ఈస్ ద హిడెన్ మెసేజ్ ఆఫ్ ద ఫస్ట్ 2 chapters ఆఫ్ ద బైబిల్. మర్యాదగా 7 మెట్లు ఎక్కాలి, నువ్వన్నా నేనన్నా. లేకపోతే మనం ఎప్పటికీ దేవుని పోలికలోనికి రాలేము. ఎలా ఎక్కాలో, ఎలా మొదలు పెట్టాలో, ఎవరి సహాయంతో ఎక్కాలో, అందులో మన భాగం ఏమిటో, పరిశుద్ధాత్మ దేవుని భాగం ఏమిటో ప్రభు చిత్రమైతే రేపు చూద్దాం.